మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఎక్కడ చూసినా ఆయిల్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి ఒక టాక్ అయితే వచ్చేసింది. అసలు ఎంతవరకు పెరిగింది ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అండి. పేరేంటి? నా పేరు లవ్ ఫణీంద్ర. సార్, ఎక్కడ చూసినా ఆయిల్ రేటు పెరిగింది అంటున్నారు. ఎంత శాతం పెరిగింది సార్? ఆయిల్ పెరిగిందనేది ముందు మనం కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెరిగింది అని అనుకుంటున్నాం కానీ అది ఎందువల్ల పెరిగింది, దేని మూలాన పెరిగింది అనేది తెలుసుకుంటే అది పెరిగిందా లేదా అని మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనము ప్రీవియస్గా కోవిడ్ అప్పుడు మనం చూస్తే ఆయిల్ అనేది బాగా హై రేట్స్కి వెళ్ళిపోయింది. యాజ్ వి నో, అందరము మనం ఆయిల్ తీసుకుంటుంది ఎక్కువ కన్జంప్షను సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ మన దేశంలో ఎక్కువగా మనం నడుస్తున్నది. ఈ రెండు వచ్చేసరికి బయట దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకటి మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, అది వచ్చేసరికి పామ్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసరికి మనకి రష్యా నుంచి, ఆ తర్వాత యుక్రెయిన్ నుంచి. అప్పుడు మనకి కోవిడ్ అప్పుడు షార్టేజ్ ఆఫ్ ఆయిల్ వల్ల రేట్ పెరిగింది. అటు యుక్రెయిన్, ఈ రష్యా యుద్ధం అప్పుడు రేట్ పెరిగింది. ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియన్ పీపుల్కి ఇబ్బంది పడకూడదని చెప్పని ఇతర దేశాలతో పోలిస్తే రేట్ తక్కువగా ఉండడం కోసం ఆ రోజు మనకుండే ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ని 22.5% ఉండే ట్యాక్స్ని జీరోకి చేసింది పామ్ ఆయిల్కి. 32.5% ట్యాక్స్ని ఆ రోజున 22% లే ఆఫ్ చేసింది అనమాట సన్ఫ్లవర్ మీద. సో ఎప్పుడైతే అలా చేయటం వల్ల మనకు రేట్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఆ రోజు చేశారు. కానీ దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్సెస్ అనేది చాలా లార్జ్ స్కేల్లో లాస్ అవుతుంది. సో ఇవాళ ఎప్పుడైతే ఈ స్టేబుల్ అయిపోయిందో రేట్స్ అనేది బయట దేశాల నుంచి ఇంపోర్ట్ అనేది బాగానే వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ లే ఆఫ్ చేసిందో దానివల్ల ఆ రోజు స్టేబుల్ అయింది రేట్స్ అనేది. దానివల్ల ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో చాలా తక్కువగా ఉంది. కానీ ఇవాళ ఎప్పుడైతే మన ఇంపోర్ట్స్ అన్నీ యథావిధిగా సాగుతున్నదో ఇవాళ కరెక్ట్ టైం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ట్యాక్సెస్ని మళ్ళీ రీలాంచ్ చేసింది అనమాట. అంటే అప్లై చేసింది. సో ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఇప్పుడు 22.5% పెంచడం వల్ల పెరిగిన ధరే కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఏ ట్రేడర్ కానీ లేకపోతే ఏ కంపెనీ కానీ ఇదేదో అవకాశంగా తీసుకొని తద్వారా సంపాదిద్దాం అనే ఉద్దేశం అయితే కాదు. ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది తగ్గటము ఇవాళ పెంచడం జరిగింది. అంతేగాని దీనిలో ఎక్కడ ఇది లేదు. అంతే. అంటే ఎంతవరకు పెరిగింది అనుకుంటున్నారు సార్? అంటే ఎంత ఉంది ఇప్పుడు ఆయిల్? ప్రీవియస్గా వచ్చేసరికి 100 రూపీస్ దాకా పామ్ ఆయిల్ ఉందండి. ఆ పామ్ ఆయిల్ వచ్చేసరికి ఇవాళ అకార్డింగ్ టు ఇంపోర్ట్ డ్యూటీస్ 18 నుంచి 20 రూపీస్ కేజీకి ఇంక్రీజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇవాళ 100 నుంచి మనము 110 చూస్తున్నాం మార్కెట్లో. ఇది మేము చెప్తుంది డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్కి వెళ్ళే రేటు. ఈ రిటైలర్ నుంచి మళ్ళీ కన్స్యూమర్కి చేరేది దానికి అరౌండ్ ఒక 10 రూపీస్ దాకా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే ప్రీవియస్గా మనం 100 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ మనం ఇచ్చేటప్పుడు ఆ రోజు 110 అనేది కామన్గా జరుగుతుంది. సో 10 రూపీస్ అనేది ఇంక్రిమెంట్ జరిగింది. కానీ ఎక్కడా కూడా వీళ్ళు చెప్తున్న విధంగా 30 రూపీస్ కేజీకి 40 రూపీస్కి పెంచారని ఈ కథనాలన్నీ అనేది వాస్తవం కాదండి. ఇవన్నీ ఫేక్ అంటారు. ఇవన్నీ ఫేక్ అండి. అంటే తెలియకుండా మాట్లాడేది. కానీ పెరిగింది అయితే పామ్ ఆయిల్కి వచ్చేసరికి 10 రూపీస్ పర్ ప్యాకెట్ పెరిగింది. అట్ ద సేమ్ టైం సన్ఫ్లవర్కి వచ్చేసరికి 14 రూపీస్ పెరిగింది. అది ఎందుకంటే సన్ఫ్లవర్ రేట్ ఏంటంటే మనకి కొద్దిగా పెచ్చు ఉంటుంది కాబట్టి ఆ వార 14 రూపీస్ దాకా పెరిగింది. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే ట్యాక్సెస్ పెంచిన ద్వారా చూస్తే కనుక ఇంకా రేట్లు అయితే పెరగలేదండి. అది క్రమంగా పెంచడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే స్టెప్ బై స్టెప్ పెంచాలని చెప్పని నిర్దేశం చేసింది. ఆ ప్రకారంగానే మేము నడుచుకుంటున్నాము. ఒకసారిగా ఏం పెంచింది అయితే ఏమీ లేదు. ఇంకా అయితే పెరిగాల్సింది ఉంది. మేము ఇవాళ మనం బయట ఏరియాస్తో చూసుకుంటే మన కందుకూరు అనేది వెరీ కాంపిటేటివ్ మార్కెట్. సో మన కందుకూరులో చాలా రేట్స్ తక్కువగానే ఉంది. మనం ఎక్కడ కూడా ఇక్కడ మీ డిస్ట్రిబ్యూటర్ అనే కాదు, రిటైలర్ షాప్ వాళ్ళు కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ తీసుకోవడం లేదు. సో కంపారిటివ్ అదర్ టౌన్స్ కానీ సిటీస్ కానీ మన దగ్గర అయితే చాలా ఫ్లెక్సిబుల్గానే ఉందని మా ఉద్దేశం. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సార్. అంటే ఎలా అంటే మేము తెలుసుకోవాలనుకుంది కొంచెమే, బట్ క్లారిటీగా ఇంత క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ ఫర్ కవరేజ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మనం పేరుకి ఆయిల్ రేటు పెరిగిందని చెప్పేసి చాలా అంటే వాళ్ళు చెప్పేవన్నీ మనం నమ్మేసి నిజంగా పెరిగిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ ఈ సారు మాటలు విన్న తర్వాత ఇవన్నీ ఫేక్ అండి. కొంచెం పెరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఆయిల్ ధర ఎలా ఉందో సారు మాట్లాడి తెలుసుకున్నారు కదా. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.